హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మేము మీ ముందుకి టార్గెట్ సిరీస్తో వచ్చాం. ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బైపీసీ అవని ఎంపీసీ స్టూడెంట్స్ అవని ఇప్పటివరకు మేము ప్రాక్టీస్ చేయలేదు మేడం, మాకు ఇప్పటివరకు ఐపీ క్లాసెస్ సరిగ్గా అవ్వలేవు అని ఎవరు అనుకున్నా కనుక జస్ట్ మీరు ఈ వీడియోస్ చూసే ముందు ఒక పెన్ను పేపర్తో రెడీగా ఉండండి. సో ఈ టాపిక్కే కాదు, ఏ టాపిక్ అయినా మీకు క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పేటట్టు చిన్న చిన్న షార్ట్ కట్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలాలజీ. ఈ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలాలజీలో మీరు డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ఏంటంటే ఈరోజు గన్ షాట్ క్వశ్చన్స్ ఏవైతే రిపీటెడ్గా ఎగ్జామ్స్లో వస్తున్నాయో అవి మాత్రమే డిస్కస్ చేసాము. 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు వాట్ ఈజ్ మెటలాలజీ, అసలు మెటలాలజీలో మెయిన్ దాని యొక్క థీమ్ ఏంటి? సో ఈ మెటలాలజీలో చేసే ముందు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఓర్లో ఉన్న మెటల్స్ ఏవైతే మీకు ప్యూర్ ఫామ్లో కావాలో డిఫరెంట్ ప్రాసెస్ యూజ్ చేసి ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి మీకు కావాల్సిన మెటీరియల్ని ప్యూర్ ఫామ్లో ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మెటలాలజీలో డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రోస్టింగ్, క్యాస్టిలేషన్. సో ఇలాంటివన్నీ తీసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వి గో ఫర్ రోస్టింగ్. సో డిఫరెన్షియేటింగ్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. ఈ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ చేసేటప్పుడు రోస్టింగ్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద ఓర్ ఈజ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ని ట్రీట్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, ఆ మెటల్లో ఉన్న ఆక్సైడ్స్ ఏవైతే ఉండే ఆక్సిజన్తో ట్రీట్ చేయడం వల్ల మీకు మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతుంది. అదే క్యాల్సినేషన్ ప్రాసెస్ తీసుకుంటే ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నది ఈ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. అంటే ఇందులో మీకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతే ఇక్కడ మీకు చూడండి. సో ఇన్ దిస్ మెథడ్ యూజ్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్. ఈ రోస్టింగ్ ప్రాసెస్ ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారు మై డియర్ స్టూడెంట్స్? సల్ఫైడ్ ఓర్స్ని ఉపయోగిస్తారు. ఈ సల్ఫైడ్ రోస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటున్నాం కదా, జింక్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో హియర్ the sulfide, you take one of the sulfide reaction, zinc sulfide is nothing but zinc blend. ఈ జింక్ బ్లాండ్ ఏం చేస్తున్నాం మై డియర్ స్టూడెంట్స్? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ట్రీట్ చేయడం వల్ల ఏమొచ్చింది మై డియర్ స్టూడెంట్స్? జింక్ ఆక్సైడ్ అన్నది ఫామ్ అయింది. అదే తీసుకుంటే క్యాల్సినేషన్ ప్రాసెస్లో మీకు ఈ సి అని గుర్తుపెట్టుకోండి. క్యాల్సినేషన్ ప్రాసెస్ మీన్స్ కార్బోనేట్స్ ఓర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. క్యాల్సినేషన్ ప్రాసెస్లో యూజ్ చేస్తారు, కార్బోనేట్ ఓర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ కార్బోనేట్ ఓర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డైరెక్ట్గా హీట్ చేయడం వల్ల ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ హీట్ చేయడం వల్ల ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? కాల్షియం ఆక్సైడ్, ఇక్కడ కూడా ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇన్ క్యాల్సిలేషన్ ప్రాసెస్ it is the absence of oxygen. So this calcium carbonate is directly heated. We get calcium oxide and carbon dioxide. So what is the difference between roasting and calcination my dear students? Roasting is nothing but in presence of air the ore is burned. అంటే ఏంటి? హీట్ చేస్తున్నాం. హీట్ చేయడం వల్ల ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? ఆక్సిజన్స్ అన్నవి లిబరేట్ అవుతాయి. జింక్ ఆక్సైడ్ ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారు? సల్ఫైడ్ కంటైనింగ్ ఓర్స్ని ఈ రోస్టింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తారు. క్యాల్సినేషన్ ప్రాసెస్, సి అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. సి కార్బోనేట్స్, ఈ కార్బోనేట్స్ ఓర్స్కి యూజ్ చేస్తారు. ఇది డైరెక్ట్గా ఆక్సిజన్తో హీట్ చేయడం వల్ల, ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్తో హీట్ చేయడం వల్ల ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ జింక్ కార్బోనేట్. ఈ జింక్ కార్బోనేట్ కెట్సి ఈ క్యాల్సినేషన్ ప్రాసెస్లో యూజ్ చేశాను అనుకోండి, ఏం ఫామ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్? జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్. ఏదైనా కార్బోనేట్స్ని ఈ ఓర్స్లో ఈ క్యాల్సినేషన్ ప్రాసెస్లో ప్యూరిఫికేషన్ అనేది చేస్తారు. నెక్స్ట్ వి గో ఫర్ ఎక్స్ప్లెయిన్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్ బై ఫ్లోటేషన్ మెథడ్. ఇది మెయిన్ ఏంటంటే మీరు చిన్నప్పుడు మీరు స్టోరీస్ చూసే ఉంటారు, లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కవంతో మజ్జిగ చిలుకుతూ ఉంటే మీకు వెన్న అన్నది బయటకు వస్తుంది. అంటే ఏంటి? ఆ మజ్జిగలో ఉన్న ఫ్యాట్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పైకి తేలుతున్నాయి, విచ్ ఈజ్ లైట్ వెయిట్ కంపేర్ విత్ ద వాటర్, విచ్ ఈజ్ లైట్ డెన్సిటీ. సో వాటర్ కంటే ఆ మజ్జిగలో ఉన్న క్వాంటిటీ ఒక డెన్సిటీ కంటే మీరు తీసుకుంటున్న వెన్న క్వాంటిటీ యొక్క డెన్సిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల పైకి తేలుతూ ఉంటుంది. అలాగే ఈ ఫ్లోటేషన్లో ఏం చేస్తారంటే మీకు ఒక షార్ట్ కట్ ఉపయోగించి చెప్పాను. ఇక్కడ మీకు
ఈ ఫ్లోరిఫికేషన్లో మీకు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో ద పిక్చర్ లైక్ దిస్. సో ఈ పిక్చర్లో ఏం చేస్తున్నారు మై డియర్ స్టూడెంట్స్, ఇదే మీకు ఒక వెజల్, మజ్జిగున్న వెజల్ అనుకున్నారనుకోండి. మీరు ఒక కవ్వంతో దీన్ని ఇట్లా మజ్జిగని ఎట్లా మనం చిలుపుతామో అట్లా చేస్తే ఇక్కడ ఏమవుతుంది, అక్కడ రొటేషన్ అవుతూ ఆ ప్యాడ్స్ అనేవి రొటేషన్స్ రొటేషన్ అవుతూ ఉంటే ఈ పైకి మనకి వెన్న ఎలా తేలుతుందో ఇందులో ఉన్న మినరల్స్ ఫ్లోత్ అన్నది, ఒక లైట్ వెయిట్ ఉన్న మినరల్స్ ఫ్లోత్ అన్నది పైకి వస్తుంది. సో ఏదే పైకి వస్తుందో అంటే అందులో ఏంటి, లైట్ వెయిట్ ఏవైతే మినరల్స్ ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ తీసి సపరేట్ చేస్తారు. సో ఈ సపరేట్ చేయడానికి కొన్ని ఓర్స్ అండ్ ఆయిల్స్ని పంప్ చేస్తారనమాట. పంప్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మన వెన్న ఉన్నది త్వరగా రావాలనుకోండి, మనం ఏం చేస్తాము, మామూలుగా ఇంట్లో అయితే ఐస్ క్యూబ్స్ కానీ లేక లైట్ వాటర్, అదే శీతాకాలంలో తీసుకుంటే కొంచెం లైట్ వేడి నీళ్ళు వేస్తారు, అదే వేసవికాలం తీసుకుంటే మీకు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి వేస్తే ఏమవుతుంది, ఆ వెన్నెలా పైకి వస్తుందో. సో ఇక్కడ మీరు తీసుకున్న ఓర్ ఏదైతే ఉందో ఈ రోస్టింగ్ ప్రాసెస్ అన్నది ఓర్ చేసేటప్పుడు ఏమవుతుంది, వి పంప్ ఆయిల్స్ అండ్ ఓర్స్ టు సపరేట్ దట్ 2 లేయర్స్. అంటే ఏంటి, హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్. హైడ్రోఫిలిక్ అంటే ఏంటి, ఇట్ ఈస్ లవింగ్ సాల్వెంట్స్. హైడ్రోఫోబిక్ అంటే ఇట్ ఈస్ హేటింగ్ సాల్వెంట్స్. సో ఈ హేటింగ్ సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమవుతుంది, ఆ పైన మినరల్స్ని సపరేట్ చేస్తుంది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మీకు ఉపయోగించేవి ఏంటంటే వీ హ్యావ్ 3 steps. The first one is flotation method. In this method we use remove of gangues from the sulfide ores. అంటే ఏదైతే డర్టీ ఉన్నాయో సో ఆ డర్టీనెస్ అంతా ఏం చేస్తున్నారు, సల్ఫైడ్ ఓర్స్ నుండి సపరేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ద ఫస్ట్ సస్పెన్షన్ ఆఫ్ ద పౌడర్ ఓర్ ఈజ్ మేడ్ విత్ ద వాటర్. ఎప్పుడైతే ఈ సపరేట్ చేసామో దాన్ని ఏం చేస్తాం, మామూలుగా వాటర్తో బాగా వాష్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఓ సస్పెన్షన్ ఫ్లోత్ కలెక్టర్స్ పైన్ ఆయిల్ అండ్ స్టెబిలైజర్స్. అంటే ఏంటి, మనం చెప్పాను కదా ఆయిల్ని ఎలాగా సపరేట్ చేస్తామో పైకి వస్తుంది, ఈ పైన వచ్చిన దాన్ని స్టెబిలైజ్ చేయగలగాలి. అక్కడ యూజ్ చేసే స్టెబిలైజర్స్ ఏంటంటే క్రిసాల్స్ ఆర్ యాడెడ్. ద ఓర్ ఈజ్ వెట్టెడ్ బై ఆయిల్ అండ్ గ్యాంగూస్ ఈజ్ వెట్టెడ్ బై వాటర్. సో ఎప్పుడైతే ఈ పైకి వచ్చిన ఓర్ ఏదైతే ఉందో అదేమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, వెట్ అవుతుంది. దేనివల్ల, ఆయిల్ వల్ల గట్టిపడుతుంది అనమాట. నెక్స్ట్ గ్యాంగూస్ విత్ వాటర్, గ్యాంగూస్ ఏమో వాటర్ వల్ల వెట్టెడ్ అవుతాయి. నెక్స్ట్ రోస్టింగ్ ప్యాడీ ఈజ్ యూజ్డ్ ఫర్ ద agitate the suspension and air in the blows into the it. ఇప్పుడు చెప్పాను కదా, ఎప్పుడైతే మీకు చిలుకుతామో చిలికేటప్పుడు ఏమవుతుంది, పైకి ఆ మినరల్స్తో పాటు ఉన్న ఫోమ్ అన్నది ఫోర్త్ అన్నది వస్తుంది పైకి. దర్ మిక్చర్ ఆఫ్ అగ్రిగేట్ ఎయిర్ ఇస్ బ్లోడ్ ఇన్ టు దిస్. మనం చిన్నప్పుడు ఊర్లో పొలాల్లో ఏం చేసేవాళ్ళంటే ఈ ధాన్యం ఉంటుంది కదా దాన్ని ఇట్లా బ్లో చేసేవారు. చేస్తే ఏమవుతుంది, ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే అవి స్ప్రెడ్ అయిపోయి ధాన్యం అనేది ఏవైతే డెన్సిటీ ఎక్కువ ఉంటాయో కిందకు వచ్చేస్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నారు మై డియర్ స్టూడెంట్స్, పైకి పంపిస్తున్నారు లైట్ వెయిట్ ఉన్నవి. యాజ్ ద రిజల్ట్ ఫ్లోత్ ఈజ్ ఫార్మ్డ్ విచ్ క్యారీస్ ద మినరల్స్ పార్టికల్స్. ఏవైతే ఆ పైన తేలుతుందో ఆ వెన్న అనేది అని చెప్పాను కదా, ఆ వెన్నలా ఎలా తేలుతుందో ఇక్కడ మినరల్ పార్టికల్స్ అనేవి పైకి తేలుతాయి. ద ఫ్లోట్ ఈజ్ లైట్ అండ్ ఇట్ ఈస్ skimmed off and the sulfide ores or particles are then obtained from the fourth. ఎప్పుడైతే మనకు పైకి వచ్చేసాయో లైట్ వెయిట్ అవన్నీ ఏం చేస్తాం మై డియర్ స్టూడెంట్స్, సపరేట్ చేసి మనకు కావాల్సిన ప్యూర్ ఫామ్ని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ ద బాక్సైట్. సో దీనికి మీకు కోకో హీ అని ఒక చిన్న గుర్తుపెట్టుకోవడానికి ఒక టెక్నిక్ పెట్టాను, కోకో హీ. ఈ కోకో అంటే ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ ద బాక్సైట్. ఇందులో యూజ్ చేసే ఫస్ట్ ప్రాసెస్ ఏంటమ్మా, కాన్సన్ట్రేటెడ్. అంటే ఏదైతే మనం ఓర్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక పర్టికులర్ సాల్వెంట్ యూజ్ చేసి మనం ఒక సొల్యూషన్లా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ బాక్సైట్ ఓర్ ఈజ్ పౌడర్డ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ విత్ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. సో ఓవర్ని ఏం చేస్తారు మై డియర్ స్టూడెంట్, ఆ ఓర్ని పౌడర్గా కన్వర్ట్ చేసి ఈ పౌడర్కి ఏం యాడ్ చేశారు మై డియర్ స్టూడెంట్స్, సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేశారు. అంటే ఒక సొల్యూషన్లా, కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్లా ప్రిపేర్ చేశారు. సో ఎక్కడ టెంపరేచర్ 472 to 523 kelvins. దెన్ సోడియం అల్యూమినేట్ ఈస్ ఫార్మ్డ్. ఏం ఫామ్ అయింది, అల్యూమినియం. సో అల్యూమినియం బాక్సైట్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్, అల్యూమినా, Al2O3. దీనికి ఏం యాడ్ చేశారు మై డియర్ స్టూడెంట్స్, సోడియం
హైడ్రాక్సైడ్. ఎప్పుడైతే సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేశారో ఇందులో ఏమవుతుంది, సోడియం అల్యూమినియం హైడ్రాక్సైడ్, సోడియం అల్యూమినియం హైడ్రాక్సైడ్ టేకెన్ 4 times అన్నది ఫామ్ అయింది. సో ఇక్కడ తీసుకునేటప్పుడు ఏమంటున్నాం, దీన్ని సోడియం అల్యూమినేట్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, ఈ సోడియం అల్యూమినేట్ తర్వాత ఇంకోటి ఏం చెప్పాను, కోకమ్ ఈజ్ యాడ్ కార్బన్ డయాక్సైడ్ పర్టికులర్ ద solution. Next one is passing through carbon dioxide. Passing through carbon dioxide gas, the alkali sodium aluminate is neutralized by passing through the carbon dioxide. So ikkada sodium aluminum hydroxide annanu kada my dear students, దీన్ని ఏం చేస్తున్నారు, is treated with carbon dioxide, we get alumina, pure form లో ఉన్న అల్యూమినా అనేది వస్తుంది. ఓర్లో ఉన్నది అల్యూమినానే, కానీ ఇట్ ఈస్ ద ఇంప్యూరిటీస్ ఇస్ కంటైన్ విత్ ద పర్టిక్యులర్ సొల్యూషన్. సో హియర్ ద అల్యూమినియం హైడ్రాక్సైడ్ XH2O నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అగైన్ వీ గెట్ సోడియం బైకార్బోనేట్. అగైన్ హీటింగ్ విత్ హీ అన్నాం కదా, ఏమని చెప్పిన కోకో హీ. కోకమ్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్, నెక్స్ట్ కో ఈజ్ add carbon dioxide, next H is heating at 1470 కెల్విన్స్ దగ్గర దీన్ని హీట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇన్సాల్యుబుల్ ఏవైతే ఉంటాయో ద ఇన్సాల్యుబుల్ హైడ్రేట్స్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ ఈజ్ దెన్ ఫిల్టరేటెడ్, dried and heat at 1470 kelvins, then pure alumina is formed. ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, ప్యూర్ అల్యూమినా అంటే అందులో ఉన్న వాటర్ మాలిక్యూల్స్, నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, దాన్ని హీట్ చేస్తే ఏమొస్తుంది, మనకు ప్యూర్ ఫామ్లో అల్యూమినా అనేది వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ఈ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ యొక్క పని ఏంటంటే అందులో ఉన్న అల్యూమినియం మెటల్, అల్యూమినాలో ఉన్న అల్యూమినియం మెటల్, ఈ అల్యూమినియం మెటల్ని ప్యూర్ ఫామ్లో బయటకు తీస్తుంది. ప్యూర్ అల్యూమినా ఆన్ ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ అంటే మై డియర్ స్టూడెంట్స్, వి పుట్ యానోడ్ అండ్ క్యాథోడ్, యానోడ్ అండ్ క్యాథోడ్. సో ఈ యానోడ్ క్యాథోడ్లో నెగిటివ్ ఛార్జ్ ఏముంది మై డియర్ స్టూడెంట్స్, క్యాథోడ్. సో అందులో ఉన్న అల్యూమినాలో ఉన్న అన్ని ప్యూర్ అల్యూమినియం స్టేట్స్లో ఉన్న అల్యూమినా మెటల్ అంతా ఎక్కడ కంపోజ్ అవుతుంది, డికంపోజ్ అవుతుంది, అల్యూమినియం అట్ క్యాథోడ్ దగ్గర సెటిల్ అవుతుంది. ఇట్స్ గెట్ ప్యూర్ అల్యూమినా. So E means electrolysis, cocoa he. It is a shortcut term to remember the electrolyte process. How to explain the brief extraction of alumina from bauxite. Cocoa he. Gutupettukunnadi. First cocoa is concentrated the solution with NaOH. We get sodium aluminate. Again we heated with treated with carbon dioxide gas, we get alumina. Okay, so again we treated with what, H means heating. How much temperature, 1470 kelvins, 1470 kelvins, we get alumina, pure alumina వస్తుంది. Again we go for electrolysis process. This pure alumina give converted as aluminium metal. Okay, this is the extraction process from bauxite. Okay, next one, this is the flow chart. Extraction of alumina. Bauxite is Al2O3 2H2O concentrated with NaOH. The next one is treated with carbon dioxide and again heated with 1470 kelvins, we get pure alumina. On the electrolysis we get pure aluminium metal. Next, so write any two O's formulas of the following metals: aluminium, zinc, ఐరన్ అండ్ కాపర్. ఇది రెగ్యులర్గా రిపీటెడ్గా మనకి ప్రేయర్ సాంగ్ ఎట్లా అనుకుంటామో ఒక పేపర్ మీద రాసుకొని మీరు చదువుకునే టేబుల్ పైన పెట్టుకున్నారనుకోండి, మీకు రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ద ఫస్ట్ వన్ ఈస్ బాక్సైట్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ప్రిపరేషన్లో, Al2O3 2H2O. అగైన్ క్యాలోనైట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ సేమ్ అల్యూమినానే, బాక్సైట్ ఫామ్లోనే. మధ్యలో ఏమొచ్చింది మై డియర్ స్టూడెంట్స్? సిలికాన్ ఆక్సైడ్, 2 molecules of silicon oxide. Next,
జింక్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? జింక్ బ్లాండ్. జింక్ బ్లాండ్ ఇస్ నథింగ్ బట్ సింపుల్ ఫార్ములా ఓవర్లో ఏదైతే ఉంది అంటే అది జింక్ బ్లాండే. ZnS జింక్ సల్ఫైడ్. ఓకే, నెక్స్ట్ క్యాలమైన్. క్యాలమైన్ ఇంతకుముందే చెప్పుకున్నాం కదా క్యాలిసినేషన్ ప్రాసెస్లో. జింక్ కార్బోనైట్ ZnCO3. అండ్ ఐరన్. ఐరన్ ఏంటి? హెమటైట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫెర్రిక్ ఆక్సైడ్. ఏంటది? Fe2O3. మీకు ఇంతకుముందే చెప్పాను Fe+3. ఫెర్రిక్ మీన్స్ Fe+3 charge. Oxygen in -2 always. You put this suffix Fe2O3. Next, siderate. Siderate means again the carbonate of iron, FeCO3. Okay, the next one is copper pyrite. Copper pyrite is nothing but mixing of copper and iron sulfides. What is nothing but copper pyrite? CuFeS2. CuFeS2. The next one is malachite. Malachite. Malachite means copper carbonate and copper hydroxide. Copper carbonate and copper hydroxide. సో ఈ చార్ట్ని మీరు ఒక పేపర్ మీద రాసుకుని మీరు రీడింగ్ టేబుల్ పైన పెట్టుకున్నారనుకోండి, రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతాయి. నెక్స్ట్ వన్ outlines the principle of refining of metals by following methods. First one is zone refining. The next one is electrolytic refining. Next one is poling and vapor phase refining. First we discuss about the zone refining. ఈ zone refining లో ఏంటంటే మోల్టన్ స్టేట్లో ఏవైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో వాటిని మనం కన్వర్ట్ చేస్తాం. ద ఇంప్యూరిటీస్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ ద మోల్టన్ స్టేట్ దాన్ ఇన్ ద సాలిడ్ స్టేట్ ఆఫ్ ద మెటల్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ జెర్మేనియం, సిలికాన్ అండ్ బోరాన్. Germanium, silicon and boron. The next one is electrolytic refining. ఈ electrolytic refining process ఏంటంటే in the principle of electrolytic refining is electrolysis. Electrolysis అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఎప్పుడైతే మీకు సొల్యూషన్స్ తీసుకుంటారో ఏదైనా ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అందులో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి మీకు ప్యూర్ మెటల్స్ అనేవి బయటకు వస్తున్నాయి. So here in the method the impure metal act as anode and the pure metal act as cathode. మనం చెప్తున్నాం కదా ప్యూర్ అన్నీ ఎక్కడికి డిపాజిట్ అవుతున్నాయి? క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతున్నాయి. When the electrolysis passes, electricity is passes through the electrolyte, the pure metal is deposited cathode. Why? Because the cathode is nothing but negative charge. The metal is positive charge. All the positive cations are go to the cathode and settle that and deposit the metal. మీకు గాల్వానిక్ సెల్లో చెప్పేటప్పుడు మీకు చెప్పాము. ఇక్కడ మీకు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే the Zn zinc is oxidized. These two electrons takes by the copper plus 2 is reduced as copper metal. So here the impure state లో ఉన్న ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కడ ఉండిపోతాయి? Settle at the anode. The pure state of metal is settle at the cathode. Example ఏంటమ్మా? Electrolysis of aluminum, zinc, gold and silver. The next process is poling. ఈ పోలింగ్ అంటే ఏంటంటే ఏ మెటల్ అయితే వాటి ఓన్ ఆక్సైడ్స్ తోటి ఇంప్యూర్ స్టేట్లో ఉంటుందో ఆ ప్రాసెస్ని ఇక్కడ పోలింగ్ అంటాం. ద ప్రాసెస్ ఓర్ కంటైనింగ్ ఇట్స్ ఓన్ ఆక్సైడ్స్ యాజ్ impurities is purified. So in this method the molten metal is stirred with the logs of green wood. It released hydrogen gas to reduce the oxides of impurities. ఇందులో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే blister copper. ఈ కాపర్ అనేది dissolve with the oxygens, we get pure metal of copper. The next one vapor phase refining. ఈ వేపర్ ఫేజ్ రిఫైనింగ్ ఏంటంటే వేపర్స్ కింద ఇట్లా మౌల్డ్ చేస్తారు. ఎప్పుడైతే ఇది వేపర్స్ లైట్ వెయిట్ అవుతుందో అందులో ఉన్న ప్యూర్ స్టేట్లో ఉన్న మెటల్స్ ఏవైతే మోర్ స్టేట్ అంటే ఇస్ నథింగ్ బట్ లైట్ లిటిల్ బిట్ వెయిట్ ఉంటే అవి కిందకి డిపాజిట్ అయిపోతాయి. సో ద ఫస్ట్ మెటల్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద వాల్టైల్ కాంపౌండ్, దెన్ ఇట్ ఈస్ డికంపోజ్డ్ టు గెట్ ప్యూర్ మెటల్. ఇక్కడ చేసే ప్రాసెస్లో ఏంటంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎలా ఉండాలి? మెటల్ ఖచ్చితంగా వాల్టైల్ అయి ఉండాలి. The metal should be form a volatile compound with available reagent. అంటే
మనం ఏ రియేజెంట్ అయితే యూస్ చేస్తున్నామో ఆ రియేజెంట్తో అది వాల్టైల్ అయ్యే నేచర్ ఉంటేనే వాటికి మాత్రమే ఈ మెథడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ద వాల్టైల్ కాంపౌండ్ షుడ్ బి ఈజీలీ డికంపోజబుల్. ఈజీలీ డికంపోజ్ అవ్వాలి. డికంపోజ్ అవ్వకపోతే మనకు ప్యూర్ మెటల్ కావాలి కదా. సో ఇక్కడ యూస్ చేసే మెయిన్ మెటల్ ఏంటంటే ఇంప్యూరిటీస్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇంప్యూర్ నికెల్. ఈ నికెల్ని ఇంప్యూర్ ఫామ్లో ఉన్నదాన్ని కాస్త ప్యూర్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ఈ వేపర్ ఫేజ్ రిఫైనింగ్ మెథడ్ అనేది ఉపయోగిస్తారు. ద నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింక్ ఫ్రమ్ జింక్ బ్లడ్. దీనికి కూడా ఒక చిన్న హింట్ చెప్పాను మై డియర్ స్టూడెంట్స్, సిఆర్ఈ. ఓకే, ఈ సిఆర్ఈలో ఈ సి అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్, ఇది కామనే, కాన్సన్ట్రేటెడ్ విత్ ద ఏ ఓర్ అయితే మీరు తీసుకొని చేయాలనుకుంటున్నారో ఆ ఓర్ని మనం ఒక లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ జింక్ బ్లాండ్ ZnS ore is powdered and then concentrated by the flotation process, then concentrated into ore form. Okay, the next one is R means roasting. Roasting ante first cheppan kada my dear student, roasting means in presence of oxygen is the ore is burned. So ikkada oxygen తీసుకొని బాగా హీట్ చేస్తారు. హీట్ చేస్తే ఏమొస్తాయి మై స్టూడెంట్స్, జింక్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద కాన్సన్ట్రేటెడ్ ఓర్ ఈజ్ రోస్టెడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎయిర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద జింక్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్. ద నెక్స్ట్ వన్ ఏంటి, హెచ్ మీన్స్ హీటింగ్ అట్, ఇంతకు ముందు దాంట్లోనేమో అల్యూమినియం బాక్సైడ్ ఏమో 1470 కెల్విన్స్ ఉపయోగించాం, ఇప్పుడంతా 1673. ఈ టెంపరేచర్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా, 1673 kelvins. The zinc oxide is mixed with powder coke and heat at 1673 kelvins in fire clay retorts. Then the zinc oxide is reduced as zinc metal. ఎప్పుడైతే జింక్ ఆక్సైడ్ తీసుకొని మనం కోక్ మీన్స్ బొగ్గుతో బాగా హీట్ చేస్తామో మనకి ప్యూర్ ఫామ్లో ఉన్న జింక్ వస్తుంది. ఈ జింక్ తర్వాత ఏం చేస్తాము, ఎలక్ట్రోలైట్ రిఫైనింగ్ ప్రాసెస్ చేయడం వల్ల ద జింక్ మెటల్ ఆన్ ఎలక్ట్రోలసిస్ వి గెట్ ప్యూర్ జింక్ ఎట్ క్యాథోడ్. క్యాథోడ్ దగ్గర మీకు ప్యూర్ జింక్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్. So the extraction of zinc blend, first you take zinc blend concentrated with flotation and the concentrated ore we go for the roasting process and we get జింక్ ఆక్సైడ్. రోస్టింగ్ ప్రాసెస్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్తో బర్న్ చేస్తాం కాబట్టి మనకి ఆక్సైడ్స్ అన్నవి ఫామ్ అవుతాయి. తర్వాత ఏం చేస్తాం మై డియర్ స్టూడెంట్స్, హీటింగ్ ప్రాసెస్లో 1673 కెల్విన్స్ దగ్గర హీట్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ ఈస్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ యూజ్ చేయడం వల్ల మీకు ప్యూర్ ఫామ్లో ఉన్న జింక్ ఉపయోగిస్తుంది. సో అల్యూమినియంకి హింట్ ఏం చెప్పాను మై డియర్ స్టూడెంట్స్, కోకో హీ. First one is concentrated, passing carbon dioxide and heating at 1470 kelvins and is electrolysis process. Ikkada em chepparu my dear students, CRE. These are the shortcuts which are, remember the flow chart. C means concentrated with the zinc blend. Again we go for roasting process. Roasting means in presence of oxygen we heated the ore. Again we go for the heating at 1673 kelvins. Then we go for electrolysis process. Okay my dear students, thank you. Be prepared well. Without practice chemistry అన్నది రాదు నాన్న, మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఈ PIAT యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కెమిస్ట్రీతో పాటు ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ అండ్ జువాలజీ కూడా ఉన్నాయి. మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా 95% మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటి, రెగ్యులర్గా వాచ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.